నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామ్లను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో లోతైన దర్యాప్తు కోసం వారిని విచారించాల్సి ఉందని ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఆమోదించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న జోగి సోదరును అధికారులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కస్టడీ కొనసాగుతుంది. ఈ సమయంలో నకిలీ మద్యం తయారీ పంపిణీ నెట్వర్క్ ఈ వ్యవహారంలో పాల్పంచుకున్న ఇతరుల వివరాలపై కూడా అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామ్లను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో లోతైన దర్యాప్తు కోసం వారిని విచారించాల్సి ఉందని ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఆమోదించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న జోగి సోదరును అధికారులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కస్టడీ కొనసాగుతుంది. ఈ సమయంలో నకిలీ మద్యం తయారీ పంపిణీ నెట్వర్క్ ఈ వ్యవహారంలో పాల్పంచుకున్న ఇతరుల వివరాలపై కూడా అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, నకిలీ మద్యం కేసులో ఎట్టకేలకు జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామ్మోని విచారణకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మా ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు వీళ్ళ విచారణ కొనసాగనుంది. నకిలీ మద్యం కేసులో గతంలో అరెస్టుకు ముందు కూడా పోలీసులు పలు దఫాలు విచారించినప్పటికీ జోగి రమేష్ అరెస్టుకు సహకరించకపోవడంతో విచారణకు అనుమతిస్తే తప్పితే లోతైన అంశాలు బయటకు రావని చెప్పేసి కోర్టుని సిట్ అధికారులు అప్రోచ్ అవ్వడం ప్లస్ పిటిషన్ వేయటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు 4 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కీలకం కావడంతో జోగి రమేష్ నోరు విప్పితే గానీ ఈ కేసులో ఒక్క కొలికి వచ్చే అవకాశం కనిపించట్లేదు. అంతేకాకుండా జోగి రమేష్ నోరు విప్పితేనే ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైన అంశాలనేది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు జోగి రమేష్ ని విచారణకు కావాలని చెప్పేసి కోర్టుని పర్మిషన్ అంటుంటే కోర్టు కూడా 4 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ సిట్ అధికారులకు సహకరిస్తారనే దాని మాత్రం వేచి చూడాల్సి అయితే ఉంది. అయితే సుబ్బు, చెప్పండి, ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇంకా జోగి రమేష్ లతో పాటు ఇంకా ఎవరెవరు ఉండొచ్చు? జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు. అయితే జోగి రమేష్ ఆయన సోదరుని మాత్రం కోర్టు విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అయితే గతంలో ఈ కేసులో A1, A2గా ఉన్న జనార్దన్, జగన్మోహన్ రావులు పలు విషయాలను అయితే పోలీసులకు ఎదుటైతే అంగీకరించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రావు, జనార్దన్ రావు చెప్పిన అంశాలను వాళ్ళ ద్వారా కొన్ని ఆధారాలను సేకరించారు సిట్ అధికారులు. ఆ ఆధారాలన్నింటినీ కూడా ఇప్పుడు జోగి రమేష్, జోగి రాము ముందు పెట్టి పోలీసులు అయితే విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్, జోగి రాము ఏ రకంగా పోలీసులకు సహకరిస్తారనేది అయితే అంశాన్ని అయితే వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ 4 రోజుల పాటు విచారణ నిమిత్తం వాళ్ళని ఈరోజు నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి తీసుకుని సిట్ అధికారులు విచారించే అవకాశం అయితే కనిపిస్తా ఉందని అని కూడా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.